స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఆనందకరమైన మాసములో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ఇది లోకమంతటికి సంతోషకరమైనటువంటి దినముల్లో మనం ఉన్నాం. 2000 సంవత్సరాల పూర్వము దేవదూత ప్రకటించినటువంటి గొప్ప శుభవార్త మనం విన్నాం. ఆ సందర్భంగా దేవుడే మానవుడిగా భూలోకానికి వచ్చాడన్న సంగతి మనకు తెలుసు. ఆ నెలలో మనం ఉన్నాం కాబట్టి ఇది సంతోషించదగ్గ విషయం. యూదులు పూర్యమును బట్టి ఎంతగా ఆనందిస్తున్నారో మనమందరం కూడా క్రిస్మస్ను గురించి, క్రీస్తును ఆరాధించే విషయంలో సంతోషించేవారుగా ఉంటే మన హృదయ వాంఛలు నెరవేర్చబడతాయని మనం నేర్చుకున్నాం. యేసు ప్రభువారు మానవుడిగా జన్మించి మనం ఏ విధంగా జీవించాలో అన్న విషయంలో మాదిరి చూపించెళ్ళారు. మనకి మాదిరిని అనుగ్రహించినటువంటి దేవుణ్ణి ఈరోజు మనం ప్రత్యేకంగా ఆరాధించబోతూ ఉన్నాం. ఆ సందర్భంగా వాక్యం ఏం తెలియజేస్తూ ఉంది, వాటిని ధ్యానం చేద్దాం. అపోస్తుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట చూద్దాం. క్రీస్తు మన కొరకు బాధపడ్డారు. మనము ఆయన అడుగు జాడల్లో నడుచుకోవాలని మన కొరకు మాదిరి ఉంచిపోయాడు. క్రీస్తు శ్రమపడి మరి మనకి మాదిరి ఉంచిపోయాడు. తన అడుగు జాడలలో తనను పోలి నడుచుకోవాలని మనకి మాదిరి ఉంచాడు. క్రీస్తు ఉంచిన మాదిరి ఏమిటో కొన్ని మనం ఈరోజు చూద్దాం. ఆయన పోలి నడుచుకుంటానికి దేవుడు కృప చూపును గాక. మనం ఆయన్ని అనుసరించాలి. అపోస్తలుడైన పౌలు గారు సంఘాలకు రాసినటువంటి మాటల్లో ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట చదువుదాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. ఈ మనసు అంటే ఏంటి? ఇక్కడ చెప్పిన మాట ఏమిటంటే తగ్గింపు మనసు. క్రీస్తు యేసు కలిగిన మనసు తగ్గింపు మనసు. ఎంతగా తగ్గింపు అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. చదువమ్మ. ఆయన దేవుని స్వరూపి, ఆయన దేవుడు. దాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోవాల. మానవులే దేవుళ్ళలాగా పిలిపించుకుంటానికి ఇష్టపడుతున్నారు కదా. కానీ ఏరు కూడా దేవుడు మానవుడుగా రావటానికి పిలిపించుకుంటానికి ఇష్టపడరు. అది ఎంత భాగ్యము కదా, గొప్ప భాగ్యం. దేవదూతల చేత నిత్యము కొనియాడబడుచు ఉండేటువంటి గొప్ప భాగ్యము. దాన్ని మన కొరకు ఆయన విడిచిపెట్టాడు. మనము దేవుని కొరకు ఏమి విడిచిపెట్టగలం? ఆయన దైవత్వాన్ని విడిచిపెట్టాడు, పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టాడు, గొప్ప ఆధిక్యతను వదులుకున్నాడు. మానవునిగా జన్మించటానికి ఇష్టపడ్డాడు. అది కూడా దాసునిగా ఉండటానికి ఇష్టపడ్డాడు. సమస్తాన్ని వదులుకొని రిక్తునిగా చేసుకున్నాడు. మరణాల్లో ఘోరాతి ఘోరమైన శిలువ మరణం పొందునంతగా విధేయత చూపించాడు.
ఆ, ఎవరు తగ్గించల, తండ్రి తగ్గించల, తన్ను తానే తగ్గించుకున్నాడు. మనం కూడా చేయవలసింది, నిన్నెవరో తగ్గించరు, ఆ, మనమే తగ్గించుకోవాలి. ఎవరికి వాళ్ళు, నాకు నేను తగ్గించుకోవాలి, నీకు నువ్వు తగ్గించుకోవాలి. అది క్రీస్తు ప్రభువారు మనకు చూపిన మాదిరి అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా. యేసు ప్రభువారు చూపించిన మాదిరి, బోధించిన సత్యము, ఆయన చూపిన విధేయత మనం చూస్తూ ఉన్నాం. తన తండ్రి చిత్తాన్ని ఏ విధంగా నెరవేర్చాడో మనం చూస్తున్నాం. మనం కూడా మన తల్లిదండ్రులకు, ఆత్మీయ తండ్రికి విధేయులుగా జీవించటం మంచిది. ఆ విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. యేసు ప్రభువారు శిష్యుల్ని ఎన్నిక చేసుకున్నారు. వారిలో 12 మంది నిలిచారు. మనకు తెలుసు, 70 మంది శిష్యుల్లో అందరూ వెళ్ళిపోతే 12 మందే మరి యేసు ప్రభువారు శిష్యులుగా మిగిలారు. ఆ 12 మంది దగ్గరికి యేసు ప్రభువారు వచ్చి అడిగిన ప్రశ్న మత్తయి సువార్తలో రాయబడింది, 18వ అధ్యాయము 1వ వచనం. పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడు? ఇదే ప్రశ్న. పరలోకములో ఎవరు గొప్పోరు, ఎవరు గొప్పవారుగా ఉండగలరు అని అడిగితే సమాధానంగా 4వ వచనం రాయబడింది. తన్ను తాను తగ్గించుకున్న వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. పరలోక రాజ్యంలో గొప్పవారుగా ఉండాలంటే భూలోకములో తన్ను తాను తగ్గించుకోవాలి. ఒకరు తగ్గించాల్సిన అవసరం లేదు, తగ్గిస్తే ఊరుకుంటామండి మనం కదా. మనకి మనమే తగ్గించుకోవాలి, మనమే విధేయత చూపించాలి. అప్పుడు దేవుడు నిన్ను పరలోకములో గొప్పవానిగా చేస్తాడు అని సమాధానాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంత తగ్గించుకుంటే అంత గొప్పవారిమిగా పరలోక రాజ్యములో ఉంటామన్నది వాస్తవము, సత్యము. దాన్ని బట్టి మీరు తగ్గింపు కలిగి జీవించటం అలవాటు చేసుకోవాలి. మీరేంది, నేనేంది, మనమందరం కూడా తగ్గింపు కలిగి ఉండటం మంచిది. యేసు ప్రభువారు తగ్గింపును బట్టి తండ్రి అయిన దేవుడు మరి ఏ విధంగా హెచ్చించాడో మనం చూస్తాం. తను తాను తగ్గించుకున్నాడని పరలోకములనే కాదు, అంతటా, భూమి అంతటా, భూమి కింద ఉన్న చోట కూడా దేవుడు యేసు ప్రభువాన్ని హెచ్చించాడు. అదే 2వ అధ్యాయం ఫిలిప్పీ పత్రికలో 9వ వచనం చదువుదాం. అందుచేతనంటే ఎందుచేత? తన్ను తాను తగ్గించుకున్నాడు కాబట్టి యేసు ప్రభువారు. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునట్లుగా, ప్రతి నాలుక మహిమార్థముగా ఒప్పుకున్నట్లుగా అధికముగా హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. ప్రతి నామం పైన పైనామముగా ఉంచాడు. నిజంగా ఆయన తగ్గింపు బట్టే ఇంత ఆధిక్యత కలిగింది. నీ తగ్గింపును బట్టే ఆధిక్యత కలుగుతుంది. తగ్గించుకునటానికి యేసు ప్రభువారు మనకి మాదిరి చూయించి వెళ్ళారు. ఆయన బోధించింది కూడా తగ్గింపును గురించే బోధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అమ్మా, తగ్గించుకుంటానికి నీకు ఇష్టం లేకపోతే
దేవుడే తగ్గించే పరిస్థితి తెచ్చుకుంటాం. దేవుడు ఉజ్జియాను గొప్పవాణ్ణి చేశాడు, రాజును చేశాడు, తన్ను ఆశ్రయించాడని వర్ధిల్ల చేశాడు. ఆశ్చర్యకరమైన సహాయాన్ని ఉజ్జియాకిచ్చాడు. ఉజ్జియా అతిశయించాడు. తనకు కలిగినటువంటి దేవుడు ఇచ్చినటువంటి స్థితిని బట్టి గర్వించాడు. యాజకులు సైతం దూషించాడు. యాజకులు చేసే పనిని చేయటానికి, ధూపమేయటానికి లోపలికి వచ్చాడు. దేవుని కోపానికి గురయ్యాడు. కుష్టు వ్యాధితో మొత్తపడ్డాడు. తను బ్రతికినంత కాలం కుష్టు వ్యాధిగ్రస్తుడుగానే ఉండి చనిపోయాడు కదా. ఎంత ఘోరమైనటువంటి స్థితిలోకి వెళ్ళాడు. గొప్ప రాజు ఏ స్థితిలో మరణించాడో వాక్యము తెలియచేస్తా ఉంది. ఇది దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయంలో ఉంది. 2వ గ్రంథంలో ఉజ్జియా జీవితాన్ని గురించి రాయబడింది. 5వ వచనం అంటాడు, దేవుణ్ణి ఆశ్రయించటం వల్ల దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడని. ఈ 15వ వచనాల్లో ఏముంటుందంటే, ఆశ్చర్యకరమైన సహాయము దొరికితే ఆయన అన్ని కట్టించుకున్నాడు, అస్థిపరుడయ్యాడు, భోగభాగ్యాలు అనుభవించాడు. తర్వాత గర్వము చోటు చేసుకుంది, మనస్సున గర్వం వచ్చేసింది. కాబట్టి మనం గర్వించటానికి ఏమాత్రం అవకాశము లేదు. ఎందుకో తెలుసా? మనము పుట్టింది పాపులుగానే, మనం వచ్చింది దిగంబరములుగానే. మనం వస్తా ఏమి తేలేదు, పోతూ ఏం తీసుకెళ్ళం, ఏదిచ్చినా దేవుడే. కాబట్టి నీ సామర్థ్యము నా సామర్థ్యం ఏమి లేదు. ఏది అనుగ్రహించినా దేవుని కృప ద్వారా అనుగ్రహించబడ్డాయి. ఇందుట్లో అతిశయించటానికి, గర్వించటానికి ఏముంది? కనుక ఏ శరీరియు అతిశయించకూడదు అని వాక్యము బోధిస్తూ ఉంది. దేవుడు బబులోను దేశములో గొప్ప రాజుగా నెబుకద్నెజరు రాజుని అభిషేకించాడు, ఆధిక్యతనిచ్చాడు, మహద్దశను కలుగచేశాడు. దుర్దశలో ఉన్నటువంటి నెబుకద్నెజరు మహద్దశ కలిగిన తర్వాత మనసున గర్వము చోటు చేసుకుంది. దేవుడు హెచ్చరిక చేశాడు, నువ్వు అతిశయపడొద్దు, నువ్వు అతిశయిస్తే గడ్డి మేయాల్సి వస్తుంది అని దర్శనం ద్వారా చూపిస్తే, దర్శనం అర్థం కాకపోతే దానియేలుకి బయలుపరిచి, దానియేలు ద్వారాగా నెబుకద్నెజరు రాజుకి దర్శన భావాన్ని తెలియచేశాడు. కాబట్టి రాజా, నువ్వు అతిశయపడొద్దు. అతిశయపడితే 7 కాలాల పాటు నువ్వు పశువుల మధ్యకి వెళ్తావు, తరమబడతావు, పశువుల్లా గడ్డి మేస్తావు, నీ రాజ్యం పోతుంది, నీ ఆధిక్యత పోతుంది అని హెచ్చరిక చేసినా కూడా పెడచెవిన వినపెట్టాడు. ఒకరోజు ఒక 12 నెలలు మాత్రం భయపడ్డాడు. తర్వాత భయం తీరినాక ఒకరోజు రథం వేసుకొని, రథం మీద బబులోను రాజధానిలో సంచరిస్తున్న సమయంలో దాన్ని చూసి అలాగే ఎంత ఉప్పొంగిపోయాడో, అతిశయం వచ్చిందో. అరే నన్ను బట్టి, నేను కదా ఇది కట్టించింది. చదువమ్మ దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో చదువుతున్నారు వాళ్ళు. ఈ బబులోన్ అనే మహా విశాల సామ్రాజ్యాన్ని, పట్టణాన్ని నా అధికారం బట్టి కదా, నేను గద కనపరిచింది, నేను గద కట్టించింది, నా రాజధాని నగరుగా
నేను కట్టించింది కదా అని అనుకున్నాడు కదా. నేను అన్న పదము మంది కాదు, అది దేవునిది. మానవుడు ఎప్పుడు దేవుని స్థానంలోకి వెళ్ళకూడదు కదా. వెంటనే ఆకాశవాణి పలికాడు. ఏమని? ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యం పోతుంది. ఎందుకో తెలుసా? గర్వించినందుకు. గర్విస్తే నీ స్థితిగతులు పోతాయి. మనం అన్ని ఉన్నప్పుడు దేవుణ్ణి లెక్క చేయకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తాం. దేవుడు ఆ స్థితిని మారుస్తాడు, తీసేస్తాడు. ఇప్పుడు రాజ్యం పోయింది. జనులు తమ్ముతారు, అడవి జంతువుల మధ్య నివాసం చేయాలి, గడ్డి మేయాలి. ఇదంతా, ఈ స్థితి అంతా నీకు వచ్చింది దేవుని వల్ల అన్నది నువ్వు గ్రహించే వరకు, నీకు బుద్ధి వచ్చే వరకు, మానవుల బుద్ధి కలిగేదాకా నువ్వు అట్టానే బతుకుతావు అని ఆకాశము నుంచి స్వరము వినిపించింది. వెంటనే తరమబడ్డాడు, వెళ్ళిపోయాడు, అడవిలోకి వెళ్ళిపోయాడు. పక్షిరాజులాగా ఈకలు వచ్చినాయి, గోళ్ళు వచ్చినాయి, గాడిదల మధ్య గడ్డి మేస్తూ బతికాడు. తాను మానవుడు అన్న స్థితి కూడా గుర్తు లేని స్థితిలో బతికాడు. 7 కాలాలు జరిగిన తర్వాత మానవ బుద్ధి వచ్చి దేవుని స్తుతించినప్పుడు, ఆకాశము కనుల వైపు ఎత్తి దేవుని స్తుతించినప్పుడు దేవుడు మరలా అతను ఆస్వాదించాడు కదా. వెరీ గుడ్. అక్కడ దాకా నేనైనా నువ్వైనా ఎవరువైనా తెచ్చుకోకూడదు. ఇంత జరిగినా కూడా అతని కుమారుడైన బెల్షస్సరు గుర్తించలేదు. అందుకే తీర్పుకు లోనయ్యాడు. దేవుని కన్నా హెచ్చించుకున్నాడు. దేవుని మందిర ఉపకరణములు సొంతగా వినియోగించుకున్నాడు. అందుకనే మందిరలో ఉపకరణాలు మీరు కొనిచ్చినవే, మీరు తెచ్చినవే అయినప్పటికీ మనం యూజ్ చేసుకోకూడదు, మన ఇళ్ళకి తీసుకెళ్ళకూడదు. దాన్ని యూజ్ చేసుకున్నాడు. ఎవరు? బెల్షస్సరు. మందిరములో ఉంచబడినవి దేవుని కొరకు వాడబడే వాటిని తాను ద్రాక్షారసం పోసుకొని, అంటే మనం వాడే ద్రాక్షారసం కాదు, ఆల్కహాలిక్ కదా, వైన్. ఎందుకంటే తర్జుమా చేసిన సమయాల్లో ఆ విధంగా తర్జుమాదారులు చేశారు. ద్రాక్షారసాన్ని ఆ విధంగా మార్చి రాశారన్నమాట. వైన్ అనుకోకుండా ద్రాక్షారసం అని రాశారు. ఎందుకంటే వైన్ ద్రాక్షారసం నుంచే తయారు చేయబడుతుంది. మనం వాడేది ఫ్రెష్ ద్రాక్షారసం. అది కొల్లబెట్టి ఈగలపడి కుళ్ళిపోయి దుర్వాసన కంపు కొట్టి దాంట్లో పేడేసి రోత వస్తువులన్నీ దాంట్లో వేసి కలియబెట్టి పులియబెట్టి కాస్తే వచ్చేది వైను. అందుకనే అది తాగితే పేగులు బెజ్జాలు పడతాయి, లివర్ ఉబ్బిపోయిద్ది, శరీరం పాడైపోద్ది, మరణానికి దగ్గర అవుతారు, ఆయుష్ తగ్గించబడుతుంది. అయినా సరే మానవుడు గ్రహించలేకపోయాడు బెల్షస్సరు. దేవుని హస్తము గోడ పూత మీద రాయబడింది తీర్పు. మెనే టాకెల్ ఉపార్సిన్ అని. ఆ విందు వినోదాలు దెబ్బెంపటి కట్ అయిపోయినాయి. బెల్షస్సరు ముఖము వికారం అయిపోయింది. ఏం అర్థం కావటల్లా. ఎవరన్నా చేత్తో రాస్తే పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు. పరలోకము నుంచి హస్తము దిగి వచ్చి హస్తం వరకే కనపడింది, హస్తమే రాస్తుంది. అదిరిపోయారు, బెదిరిపోయాడు. దిగులుతో కూర్చుంటే రాని చెప్పింది. మీ తండ్రి కాలములో
మంచి జ్ఞానము కలిగినటువంటి దైవ జ్ఞానము దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు, మనుష్యుడున్నాడు. చదువమ్మా. ఉమ్, ఉమ్, ఆ, ఆ, ఉమ్. నీ తండ్రి అయినటువంటి నెబుకద్నెజరు కాలములో దైవ జ్ఞానము కలిగి ఉమ్, ఆ, ఉమ్, ఉమ్. మన దేశములో ఉన్నటువంటి శకునగాండ్రు కన్నా, గాడి విద్య గల వారి కన్నా కూడా, అందరికన్నా కూడా అధిపతిగా దానియేలు నియమించబడ్డాడు. నియమించాడు మీ నాన్నగారే అని చెప్పినప్పుడు అతడికి శ్రేష్టమైన బుద్ధి ఉందని గ్రహించినటువంటి విషయాన్ని బట్టి దానియేలు పిలిపించాడు. ఎవరు చదవలేకపోయారు. అదే జ్యోతిష్కులైనా, మంత్రగాళ్ళైనా, శకునుగాండ్రైనా ఆ రాతను చదవలేకపోయారు. ఎందుకంటే అది దైవ లిఖితాలు. ఆ భాష కూడా ఏదో అడుగుతూ ఉంటారు. ఆదాముతో దేవుడు ఏ భాషలో మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు, అప్పుడే భాష ఉంది అని అడుగుతారు కొందరు. భాషలు ఎలా కలిగినాయి, బబులోన్ దేశంలో భాషలు ఎలా తారుమారైనాయి, బాబేలు గోపురం కాడ, బాబేలు గోపురం దగ్గర ఆ విధంగా తారుమారు అయిపోయినాయి కదా, వీటి గురించి అడుగుతూ ఉంటారు. సరే, వాటి సంగతి మనకెందుకు కానీ దాన్ని చదవగలిగాడు, దాని భావాన్ని చెప్పగలిగాడు. ఏం చెప్పాడంటే పైన మనం చూద్దాం. మీ నాన్నగారికి దేవుడు మహద్దశ ఇచ్చాడు. రాజ్యము ప్రభావము దేవుని వల్ల మీ నాన్నకు కలిగింది. మహద్దశ ఇచ్చినందున ఏది చెయ్యాలంటే అది చేశాడు, ఏది చెయ్యాలంటే అది చేశాడు. చదువు. కాబట్టి అందరూ భయపడ్డారు. నెబుకద్నెజరు ఎవరు ఎదిరించలేకపోయారు. అతిశయపడ్డాడు మీ నాన్న, అతిశయపడ్డాడు, తన్ను తాను హెచ్చించుకున్నాడు. 5వ అధ్యాయం చదువుతుంది అమ్మాయి. 5వ అధ్యాయంలో ఇంకొక మాట కూడా ఉంటుంది. దేవుని కన్నా బెల్షస్సరు హెచ్చించుకున్నాడని మొదట్లో 5వ అధ్యాయం ఎంట్రన్స్లో మనం చూస్తాం. చూడండి, బెల్షస్సరు దేవుని కన్నా అతిశయించుకొని మాట్లాడలేని, ఏమి చెయ్యలేని మూగ విగ్రహములను ఆరాధిస్తూ వారిని పిల్లల సల్లగుండా వచ్చిన చెప్పన 1089 అధ్యాయాలు ఉండేరా. గుర్తు చేసుకోకపోతే ఈ గుర్తు పెట్టుకుంటే సిమ్ కార్డు నిండిపోయింది. తన తండ్రి యొక్క నెబుకద్నెజరు యెరూషలేములో ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రను తెమ్మని ఆజ్ఞ ఇచ్చి, తను యెరూషలేములో దేవుని నివాసం ఆలయంలో నుండి తీసుకుని వచ్చిన సువర్ణ కొప్పను తెచ్చి రాజును అది అధిపతులను అతను ఇక్కడ అతిశయపడుతున్నాడు, ఇక్కడ అతిశయించాడు. కాబట్టి రాత తీర్పు వచ్చింది కదా. మీ నాన్నగారు గడ్డి మేశాడు. అతిశయించటం వల్ల అతని ప్రభుత్వము పతనమైంది, తీసివేయబడింది, ఘనత పోగొట్టబడింది. అప్పుడు మానవుల యొద్ద నుంచి తరుమబడ్డాడు, పశువుల వంటి మనసు గలవాడుగా ఉన్నాడు. ఎప్పటి వరకు మహోన్నతుడకు దేవుడు మానవ రాజ్యములన్నిటి మీద అధికారి అయి ఉన్నాడని, స్థాపించాడని తెలుసుకుని వరకు కూడా గాడిదల మధ్య నివసిస్తూ పశువుల వలె గడ్డి మేశాడు. ఆకాశము మంచు చేత తడిసిన శరీరం గలవాడాయను. కాబట్టి బెల్షస్సరు అతని కుమారుడు, నీవు ఈ సంగతి అంత ఎరిగియుండి నీ మనసును అనుసుకొనక
పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నువ్వే హెచ్చించుకున్నావు. ఇది ఇక్కడ చెప్పాడు. మొదట్లో చేశాడు, అతిశయించాడు కాబట్టి దేవుని తీర్పుకు లోనయ్యాడు. మనం అతిశయిస్తే దేవుని తీర్పుకు లోనవుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏమి తేలా. కాబట్టి ఏది ఉన్నా దేవుని కృప. నేను కలిగి ఉన్నానంటే దేవుని కృపను బట్టే అన్నాడు పౌలు గారు. మనకు మాదిరి వాళ్ళు అని అంటాడు పౌలు గారు. నేను మీకు అన్నిటిలో మాదిరి ఉంచిపోయాను, మీరు నన్ను పోలు నడుచుకుంటారా బాబు అన్ని సంఘాలకు హెచ్చరిక చేశాడు. మరి లెక్క ప్రకారం అయితే ఎంత గొప్పవాడో సౌలుగా ఉన్నప్పుడు. ఎందుకంటే రోమా పౌరసత్వం ఉంది ఆయనకి. రోమా పౌరసత్వం మామూలుగా వచ్చేది కాదు. ఎంత ధనికుడో, ఎంత విద్యా గలవాడో. అప్పుడే యూనివర్సిటీ చదువు చదివాడు. గమనీయులు పాదముల దగ్గర చదువు చదివాడు. సకల విద్యలు చేశాడు. ధర్మశాస్త్రంలో ప్రావీణ్యుడు. అలాంటి వాడు తన్ను తాను తగ్గించుకున్నాడు. క్రీస్తు కొరకు సమస్తాన్ని నష్టముగా ఎంచుకున్నాడు. కాబట్టి అతనికి పరలోకంలో గొప్పవాడయ్యాడు. అతని కొరకు నీతి కిరీటం ఉంచబడిందని చెప్పగలిగాడు. కాబట్టి మనము హెచ్చించుకోవద్దు, తీర్పుకు గురి కావద్దు. మరణం పాలయ్యాడు బెల్షస్సరు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువారు చూపించిన మాదిరి మన కొరకే. ఆయన అడుగు జాడల్లో మనం నడవాలని ఆయన ఎంతగానో కోరుకొని మనకు మాదిరి ఉంచారు, మాదిరిని బోధించారు. మత్తయి సువార్తలో 23:12 ఒక మాట మనం చూద్దాం. ఛాన్స్ మనకి ఇవ్వబడింది. తగ్గించుకుంటావా, హెచ్చించుకుంటావా? తగ్గించుకుంటే దేవుడు ఏం చేస్తాడో రాశాడు, హెచ్చించుకుంటే దేవుడు ఏం చేస్తాడో రాశాడు. ఛాన్స్ నీదే. ఛాన్స్ మనకిచ్చాడు దేవుడు. మనం తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. లేదు మనమే మనం హెచ్చించుకున్నాం అనుకో, దేవుడు తగ్గిచ్చేస్తాడు. ఏది బెటర్ అంటారు కదా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం తగ్గించుకోవటం మంచిది కదా. పరిచయుడు ఉన్నాడు, సుంకరి ఉన్నాడు. యేసు ప్రభువారు చెప్పారు ఈ విషయం. దీని గురించే 18వ అధ్యాయం లూకా భక్తుడు రాశాడు, 14 ఎందుకని ఈ మాట ఎందుకు చెప్పాడు? తమ్ము తాము చదువు, ఇటు పక్క పేజీలో ఉండు చూడు. తామే నీతిమంతులమని తమ్ము అనుకుంటున్నారు చాలా మంది. ఎలా వచ్చింది నీకు రక్షణ? నువ్వు పాపివి కాదా, నేను పాపిని కాదా? మన జన్మతహాగా పాపులము. రక్షణ ఎలా వచ్చింది? నీతిమంతులుగా నువ్వు తీర్చుకోగలిగావా, నేను తీర్చుకోగలిగానా? దేవుడు తీర్చాడు, నీతిమంతులు చేశాడు. లెక్క ప్రకారం అయితే నీతిమంతుడు ఒక్కడో లేడు, అందరూ పాపం చేసిన వారే. ఎవరు నీతిమంతులు కాదు. ప్రతివాడిని ఎలెత్తి చూపిస్తారయ్యా, ప్రతివాడిని విమర్శిస్తారయ్యా. ఇది మన దగ్గర. అందుకనే గురువింజ విత్తనాల గురించి మాట్లాడతారు లోకస్తులు. పై ఎరుపు చూసుకొని మురిసిపోతూ ఉంటుంది ఎక్కువగా కదా. పై డాంబికాలు చూసుకొని మురిసిపోతారు. ఉండాల్సిన నలుపు ఉండనే ఉంది కదా. కాబట్టి ఎవరు అతీతులు కాదు. అందుకని దయచేసి ఎవరిని విమర్శించమాకండి, ఎవరిని ఏలిపెట్టి చూపించమాకండి. మీరే నష్టపోతారు, తీర్పు గురవుతారు, తగ్గించబడతారు అని వాక్యము బోధిస్తూ ఉంది. నీతిమంతుడు అనుకుంటున్నాడు, ఎందుకంటే తను ప్రార్థనా జీవితాన్ని బట్టి ప్రార్థనలు చేస్తాడు కాబట్టి నేను నీతిమంతుడిని అనుకుంటున్నాడు. ఉపవాసాలు ఉంటున్నాను కాబట్టి నేను నీతిమంతుడిని అనుకుంటున్నాడు. నేను దేవునికి ఎత్తున్నాను కాబట్టి నేను నీతిమంతుడిని అనుకుంటున్నాడు. నువ్వు దేవునికి ఇచ్చిన వాడు అయినా సరే,
ప్రార్థనాపరుడు అయినా సరే, స్తుతించే వ్యక్తివైనా సరే, నువ్వు ఉపవాసం ఉన్నా సరే, నువ్వు గాని హెచ్చించుకుంటే, అతిశయపడితే తగ్గించబడతావు. నీతిమంతుడుగా తీర్చబడవు. ఏమంటాడు ఆయన? చదువమ్మ. ఎందుకని? వారానికి మీరన్నా ఎప్పుడు ఒక వారం ఉంటారు, శనివారం ఉపవాసం ఉంటున్నారు. ఆయన 2 రోజులు ఉంటాడు వారానికి. వారానికి 2 రోజులు ఉంటే అతిశయపడాలా? నీతిమంతుడు అయిపోయినట్టేనా? దేన్ని బట్టి అతిశయపడకూడదు. ఆ, 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 ఆయనకు భయం వేస్తుంది. పరిశుద్ధుడి వైపు తలెత్తటానికి సైతం, ఆకాశం వైపు, ఎందుకంటే ఆయన సింహాసనం అది, పరిశుద్ధుడి సింహాసనం వైపు తలెత్తలేకపోతున్నాడు. బిడియం వస్తుంది, తన పాప స్థితి గుర్తు వస్తుంది, ఎత్తటానికి ధైర్యం చాలట్లేదు. ఎంత ధైర్యమో పాపాలు చేస్తా కూడా అమూల్యమైన రక్త మాంసాల్లో చేయబడటానికి ఎంత ధైర్యమో, ఎంత డేర్ చేస్తారో. తీసుకోకపోతే ఏందమ్మా తీసుకోలేదు అని పక్కమ్మటోళ్ళు అంటారేమో. మొత్తానికి ఏదో ఉన్నాం, తీసుకోలేదని పశారాలు ఉంటాయి. మనుషులకు దడిసి సౌలు చేసిన పనికి ఏమైంది తెలుసుగా? పాపం మూట కట్టుకున్నాడు. రాత్రి మనం నేర్చుకున్నాం, అంటే ఉదయకాల సమయంలో చెప్పాను. దేవుడు ఎందుకు ఎడబాయాల్సి వచ్చింది సౌలు నన్న విషయాన్ని ఉదయకాల సమయంలో చెప్పాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అతిశయపడొద్దు. అయ్యా పాపినయ్యా, నేను పాపిని, నన్ను కరుణించయ్యా. కాబట్టి నీతిమంతుడిగా ఎందుకు తీర్చబడ్డాడంటే దేవుని కరుణ బట్టి, దేవుడు కరుణించబట్టి. నేనైనా నువ్వైనా దేవుని కృపను బట్టి, కరుణ బట్టే నీతిమంతులయ్యాం కామని కదా. ఏ శరీరయు, పిలిపిలికి రాస్తాడు పౌలు, అతిశయించబడకూడదు. ఈ రక్షణ మీ వల్ల కలిగింది కాదు. 2వ అధ్యాయంలో ఉంటుంది. పేజీ తిప్పితే పైన భాగంలోనే ఉంటుంది. రక్షణ ఎలా కలిగింది మీకు? చదవమ్మ. వచ్చినందుకు దొరకలేదా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2-3. మీరు చెప్పకపోతే నాకు డౌట్ అవుతుంది మళ్ళీ. 2-3 అని. వచ్చిన మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. ఏమా ఉందా? ఎఫెసీ పత్రిక. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇందువలన, ఇది మీ వల్ల కలిగింది కాదు, ఇది దేవుని వరమే. కాబట్టి ఎవరు అతిశయపడే అధికారం లేదు, అవకాశం లేదు. అందుకని నీతిమంతులంగా మనం బిల్డప్ ఇస్తే తగ్గించబడతాం. అది బిల్డింగ్లే కూలిపోయినట్టుగా బిల్డప్లు కూలిపోతాయి. కాబట్టి గమనించాలి. యేసు ప్రభువారు చూపించిన మాదిరి కొన్ని చెప్పి నేను ముగిస్తాను, టైం అయింది కనుక. ఆయన ఈ లోకానికి రావాలనుకున్నాడు, మానవుడుగా పుట్టాలనుకున్నాడు. పేరెన్నికి గన్న గ్రామాన్ని ఎన్నుకోలేదు ఆయన. స్వల్ప గ్రామమైనటువంటి బెత్లెహేమును ఎన్నుకున్నాడు. తగ్గింపు అంటారా కదా? మనకి ఛాన్స్ లేదు. ధనవంతుడు, నేను టాటా బిర్లాకి పుడితే బాగుండు అనుకునేవాళ్ళు ఉంటారు. ఛాన్స్ ఉంటే గొప్ప ఇంట్లో పుట్టాలి అని అనుకుంటారు, ఛాన్స్ ఇస్తే ప్రతి ఒక్కరు. కానీ ఆయనకు అవకాశం ఉంది, ఆయన కోరుకునే అవకాశం ఉంది. ఏ ఇంట్లో అయినా పుట్టవచ్చు. అందులో ఆయన రాజు, ఆయన దేవుడు. కానీ పేదరాలు, దీనురాలు మరియమ్మ గర్భాన పుడటానికి ఇష్టపడ్డాడు. ఎంత దీనత్వము!
యేసయ్య చూపించిన తగ్గింపు, దీనత్వము మనం చూస్తూ ఉన్నాం. ఏమ్మా, ఆయన పుట్టినప్పుడు వండుకోబెట్టడానికి, ప్రసవించటానికి కాదు, మరియమ్మ ప్రసవించటానికి కాదు, స్థలం లేదు అక్కడ. యేసు ప్రభువారు మరియమ్మ ప్రసవించిన తర్వాత తన బిడ్డను పండుకోబెట్టడానికి, అదే ధనవంతులు పుడితే బంగారపు ఉయ్యాల్లో పండుకోబెట్టేవాళ్ళు కదా, పశువుల తొట్టెలో వండుకోవాల్సిన పరిస్థితి. నిజంగా ఎంత తగ్గింపు, ఎంత దీనత్వము. పశువుల తొట్టిల్లో ఆయనకు ఆనవాలు పట్టు వస్త్రాలు కాదు, కొత్త వస్త్రాలు కాదు. దేవదూతలు ప్రకటించారు కాపురులకు, రక్షకుని యొక్క ఆనవాలు ఏంటంటే పొత్తిగుడ్డలు కదా. మనకు వేస్ట్ అయినటువంటి చీర ముక్కలు కట్ చేసి, ఎటుకు డెలివరీ అయితే పిల్లోడికి ముడ్డి కింద వేయటానికి బనికొస్తామని కట్ చేసి పెట్టే ముక్కలు కదా. ఎంత తగ్గింపు అండి యేసు ప్రభువు చూపించినటువంటి తగ్గింపు మనం చూస్తూ ఉన్నాం. ఆయనకి తీసుకొచ్చినటువంటి వస్త్రము, అంగి, దాన్ని కూడా పంచుకున్నారు పాపం మూర్ఖులు కదా, చీల్చేశారు. ఒక అంగి వేసుకొని తిరిగేవారు కదా. ఆయన ప్రయాణం కాలినడక, రథాలు గుర్రాలు కాదు, గాడిద. సముద్రం మీద వెళ్ళాలంటే పెద్ద పెద్ద ఓడలు కాదు, చిన్న దోణిలు. ఎంత తగ్గింపండి. యేసయ్య ఎక్కడన్నా అతిశయపడ్డా? నేను పరిచర్య చేయించుకుంటానికి రాలేదు, నేను పరిచర్య చేయటానికి వచ్చాను. శిశువులకు పాదాలు కడిగాడండి ఆయన. నా పాదాలు కడతానికి లేదు. పాస్టర్ గారు నా కాలు పట్టుకోవటం ఏంది? కాలు పట్టుకోకపోతే శోధనలు వస్తాయి నీకే కదా. పాస్టర్ గారికి ఏమైనా సంతోషం కాదు కాలు పట్టుకోవటం. పేతురు అంటాడు 13వ అధ్యాయం యోహాను సువార్తలో చూడండి, 8వ వచనం. అయ్యో, నువ్వు ఎన్నాళ్ళు నువ్వు దేవుడివి, మా బోధకుడివి, నువ్వేంది నా కాలు పట్టుకోవటం ఏందయ్యా? అందుకు యేసు ప్రభువు అన్నాడు, అరే బాబు, నేను పట్టుకోపోతే, కడక్కపోతే, శుద్ధి చేయకపోతే నీకు నాకు అసలు పార్ట్నర్షిప్పే లేదురా. నువ్వెవరో నేనెవరో కదా. దేవునికి వేరేగా బతుకుతారండి. అప్పుడు అంటాడు, అట్టయితే అయ్యా మొత్తం గడుగు, కాళ్ళే కాదు, తల నుంచి పై దాకా, చేతులు గడుగు, పొట్ట గడుగు, తలకాయ గడుగు, మొత్తం గడుగు. ఏంది ఏమ్మా 14వ వచనం. అరే, నేను ప్రభువునే, నేను బోధకుడినే, అయినా నేను మీ పాదాలు కడుగుతున్నా. ఎందుకంటే మీరు శుద్ధీకరించబడాలని, ఏ శోధన మిమ్మల్ని రాకూడదని, మీకున్నది యావత్తు తొలగిపోవాలని నేను మీ పాదాలు కడగటానికి ఇష్టపడ్డాను నేను. కానీ అదేవిధంగా మీరు కూడా కడుక్కోండి. ఇది మాదిరి, మీరు చేయాలని మాదిరి. ఎన్ని సంఘాలు చేయగలుగుతున్నారు ఇది? కారు రాకముందు, సూట్ లేకముందు అందరూ పాదాలు కడిగిన వాళ్ళే. ఇప్పుడు ఆస్తులు పెరిగినాయి, సంఘాలు పెరిగినాయి, ధనం వచ్చింది, సూట్లు వచ్చినాయి, ప్రయాణం చేయటానికి కార్లు వచ్చినాయి. నేను తగ్గించుకొని వాళ్ళ పాదాలు పట్టుకోవటం ఏంది అని అతిశయాలు వచ్చినాయి. ఇది దేవుడు చూపించిన మాదిరి పక్కన పెట్టేశారు కదా. యేసు ప్రభువు స్వయంగా చెప్పారు, నేను కడిగాను, మీరు కూడా కడుక్కోండి కదా. అందుకని మనం ఒకరికొకళ్ళు కడుక్కుంటున్నాం. ఎప్పుడు? గుడ్ ఫ్రైడే రోజు ముందు, గురువారం నాడు ప్రభు రాత్రి భోజన సంస్కారం ఇచ్చిన మొదటి ఆ రోజు, ప్రారంభించిన రోజు పాదాలు శుద్ధీకరించారు. అంత తగ్గింపు, ఎంత తగ్గింపు. ఎవరి కోసం ఇదంతా? ఇక నా కోసం, ఇక నీ కోసం, మనందరి కోసం ఆయన మానవుడిగా తగ్గించుకొని వచ్చాడు. మన కోసం ఎంత చేస్తా ఉంటే, ఇంత చేసిన దేవుని ఆరాధించలేమా అని చెప్పిన మాట వినలేమా? ఈ స్థితి నీకు వచ్చిందంటే
దేవుడిచ్చింది కాదా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరు కూడా అతిశయపడ వీలు లేదు, అతిశయపడొద్దు. పెద్దలు చెబుతారు, లోకస్తులు చెబుతున్నారు, మనకు అర్థం కావట్లా. బళ్ళు వాళ్ళు అవుతాయండి, వాళ్ళు బళ్ళు అవుతాయండి అని వాళ్ళు చెబుతున్నారు. ఎందుకంటే ఏ స్థితి శాశ్వతము కాదు. దేవుని కృప లేకపోతే నీ స్థితులు మార్చేయటం ఎంతసేపు పట్టదు, అది నిమిషాల్లో మారిపోతాయి కదా. కరోనా సమయంలో ఎంతమంది ఏ స్థితిలో ఉన్న అరుక్కునే స్థితిలోకి వచ్చారు. పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి. కాబట్టి ప్రియులారా గమనించండి, అతిశయపడి కష్టాలు తెచ్చుకోవద్దు, శ్రమలు తెచ్చుకోవద్దు, అనారోగ్యాలు తెచ్చుకోవద్దు, మరణాలకి చోటివ్వద్దు. మనం తగ్గించుకుందాం అని అంటాడు. పేతురు చెప్పాడు, దీన మనసు కలిగి ఉండండి, దేవుని బలిష్టమైన 5వ అధ్యాయం అనుకుంటాను, పేతురు మొదటి పత్రికలో, దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు తగ్గించుకొని ఉంటే దీన మనసుతో ఉండండి, తగ్గించుకొని ఉండండి, దేవుడిని హెచ్చిస్తాడు. యాకోబు రాస్తాడు 4:10లో, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి. దేవుడు చూస్తున్నాడా? దేవుడు చూస్తున్నాడా? నువ్వు తగ్గించుకుంటున్నావో హెచ్చించుకుంటున్నావో దేవుడు చూస్తున్నాడా? నెబుకద్నెజరు చూసిన దేవుడు నిన్ను చూడ్డా, నన్ను చూడ్డా? దావీదు మిదికెక్కిన సంగతి దేవుడు చూశాడు, మనం చూడ్డా? ఎక్కడికి ఎక్కింది? రహస్యములో మీరు చేసే పాపములన్నీ బట్టబయలు చేయబడతాయి. మీరు చెవుల్లో గుసగుసలాడే అన్ని కూడా మిద్దెల మీద ప్రకటించబడతాయి. యేసుప్రభు చెప్పారు, నువ్వు సీక్రెట్ అనుకున్న దాన్ని బట్టబయలు చేస్తాడు దేవుడు. అంతఃపురంలో తలుపులు వేసుకొని డోర్లు వేసుకొని మాట్లాడుకున్నా సరే దేవుడు దాన్ని వెలుగులోకి తీసుకొస్తాడు. దేవుణ్ణి ఏమనుకుంటున్నారు మీరు? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అతిశయించొద్దు. మన ఆయుషే పాటిది, మనం ఏ పాటి వాళ్ళు. నా కొండ, నా పొలము, నా పంట, ఏమో పంట పండింది, నా కొట్లు ఇప్పిస్తాను, కట్టిస్తాను, కట్టించుకుంటాను. కట్టించాడు. వారి పిచ్చోడా, నీది ఏది కాదు, ఆఖరికి నీలో ఉన్న ప్రాణం కూడా నీది కాదురా, ఈ రాత్రి నేను తీసుకెళ్తున్నాను అన్నాడు. అది ఒక్క ధనవంతుడికేనా? దేవుని నిమిత్తము కాకుండా అక్కడ రాశాడు కదా, 12వ అధ్యాయం లోకాసు వార్తలో ఉంటుంది అది. ఈ పక్క పేజీలోకి రామ్మా, ఇంకొంచెం కిందకి. ఏమవుతారని సంపాదన, ఏమో పార్కులాడతారు. చదువు, దేవుని ఎడల ధనవంతుడుగా ఉండు, నీ వరకు నీ కోసం ధనవంతుడుగా ఉండమాక. తన కొరకు సమకూర్చుకునేవాడు ఏమవుతాడు? ధనవంతుడిలాగా అవుతాడు. అలా వద్దమ్మా, అలా ఉండమాకండ్రా. తగ్గించుకొని దేవుని ఆరాధిద్దాం, దేవుని మహింపరుద్దాం. అందరూ లేచి దేవుని ఆరాధిద్దాం. దేవుడి మాటలు ఆశ్రయించునుగాక.